అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం దాసరి వెంకటరమణ గారు రచించిన మోసం అనే కథను విందాం. ఈ కథ 2012 నవంబర్ చందమామలో ప్రచురింపబడింది. నిరంజనావరంలో సుమిత్రుడనే యువకుడైన ఒక సామాన్య వ్యవసాయదారుడు ఉండేవాడు. ఈ మధ్యనే అతని దూరపు బంధువు ఒక ఆయన పోతూ పోతూ తనకు సంతానం లేని కారణాన తన ఆస్తినంతా సుమిత్రుని పేర రాసిపోయాడు. ఆయాచితంగా వచ్చిన ఆ ఆస్తిని అమ్మి సొమ్ము చేసుకున్న సుమిత్రుడు ఆ డబ్బుతో ఏదైనా వ్యాపారం చేద్దామనే నిర్ణయానికి వచ్చాడు. నగరంలో ఉండే తన మిత్రులు సందీపుడు, సారంగుడు అనే వాళ్లతో కలిసి వ్యాపారం మొదలుపెట్టాడు. సుమిత్రుడు ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటూనే అప్పుడప్పుడు నగరం వచ్చి మిత్రులను కలుస్తూ ఉండేవాడు. మొదట కొంతకాలం వ్యాపారంలో విపరీతమైన లాభాలు వచ్చాయి. సుమిత్రుడి ఆనందానికి మేరలేదు. వ్యాపారం చేస్తే అంతలా డబ్బు సంపాదించవచ్చని అతనికి అంతకుముందు తెలియదు. మొదటిసారి అనుభవంలోకి వచ్చేసరికి ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. మిత్రులు అడిగినప్పుడల్లా మరింత పెట్టుబడి పెడుతూ పోయాడు. ఊళ్ళో కొంత పొలం అమ్మి నగరంలో ఒక ఇల్లు కొనుక్కొని భార్యా పిల్లలతో కాపురం నగరానికి మార్చాడు. వ్యాపారంలో విపరీతమైన లాభాలను చూస్తున్న సుమిత్రుడికి ఎంతకు ఎదుగుదల లేని వ్యవసాయం అంటే విరక్తి కలగసాగింది. క్రమంగా కొద్ది కొద్దిగా పొలాన్ని అమ్ముతూ వ్యాపారంలో పెట్టుబడి పెడుతూ పోయాడు. కొంతకాలం తర్వాత వ్యాపారంలో నష్టం వచ్చింది. సుమిత్రుడు ఆందోళన పడేసరికి సందీపుడు, సారంగుడు కలిసి మిత్రుని ఓదార్చి, వ్యాపారం అన్నాక ఇదంతా మామూలే, మనం ఏమాత్రం విచారించవలసిన పని లేదు. లాభం నష్టం వెలుగు చీకట్ల వంటివి. ఇప్పుడు మనం కొంత స్థిమిత పడితే త్వరలోనే పుంజుకొని మళ్ళీ విపరీతమైన లాభాలను కళ్ళ చూస్తాం అన్నారు. సుమిత్రుడు మిత్రుల మాటలకు సమాధానపడి వాళ్ళు అడిగిన పెట్టుబడి సర్దాడు. మరికొంతకాలం గడిచింది. వ్యాపారంలో మళ్లీ నష్టాలు వచ్చాయి. కలవరపడుతున్న సుమిత్రుడిని మిత్రులిద్దరూ కూర్చోబెట్టి మరికొద్ది కాలం ఓపిక పడితే అంతా సర్దుకుంటుంది అంటూ నచ్చజెప్పారు. సుమిత్రుడు మళ్లీ సమాధానపడ్డాడు. పరిస్థితులు సుమిత్రుడిలో ఒక విధమైన భయాన్ని కలిగించసాగాయి. నిత్యం వ్యాపారం ఏమవుతుందోనని దిగులు పడసాగాడు. అతని ఆరోగ్యం కూడా పాడైంది. ఆ పరిస్థితిని చూసిన భార్యా పిల్లలు బాగా ఆందోళన చెందారు. ఇంతకు ముందు ఊళ్ళో వ్యవసాయం చేస్తూ ఉన్నప్పుడే చాలా ఆనందంగా సుఖంగా ఉండేవాళ్ళమని వాళ్లకు అనిపించింది. మరికొంతకాలానికి సుమిత్రుడు భయపడ్డట్టుగానే వ్యాపారంలో విపరీతమైన నష్టం వచ్చింది. ఎంత నష్టం అంటే పెట్టుబడి పెట్టిన సొమ్మంతా పోను, మరికొన్ని అప్పులు మీద పడ్డాయి. సందీపుడు సుమిత్రుడికి నచ్చజెప్తూ అయిందేదో అయింది, ఎలాగోలా ఈ అప్పులు తీర్చి మళ్ళీ కొత్తగా వ్యాపారం మొదలు పెడదాం అన్నాడు. సుమిత్రుడు నిర్లిప్తంగా ఉదాసీనంగా ఒకసారి మిత్రుని ముఖంలోకి చూసి అక్కడి నుండి లేచి ఏమీ మాట్లాడకుండా ఇంటికి వచ్చేశాడు. పరువు మర్యాదలే ప్రాణంగా బతికే సుమిత్రుడు నగరంలోని ఇల్లు అమ్మి వ్యాపారంలో తన వాటాకు వచ్చిన అప్పులన్నీ తీర్చి వ్యాపారం మానుకుని భార్యా పిల్లలతో మళ్ళీ పల్లెటూరు చేరాడు. అమ్మగా మిగిలిన పొలం సుమిత్రుని అమ్మలా ఆదరించింది. ఆ కాస్త పొలంలో సుమిత్రుడు ఎప్పటిలా వ్యవసాయం చేసుకుంటూ ఉండిపోయాడు. ఇలా ఉండగా సుమిత్రుని చెవిన ఒక మాట పడింది. తమ వ్యాపారంలో బాగా లాభాలు వచ్చినప్పటికీ సందీపుడు దొంగ లెక్కలు చూపించి మోసం చేశాడని. సుమిత్రుడు ఆ మాటలు నమ్మలేదు. కానీ తరువాత 2-3 ద్వారా అదే మాట వినపడేసరికి సుమిత్రునికి అనుమానం వచ్చి నగరం చేరి వాకపు చేశాడు. నగరంలో సుమిత్రుడికి చాలా విషయాలు తెలిసాయి. గతంలో బాగా నష్టాలు వచ్చిన వ్యాపారం ఇప్పుడు బాగా నడుస్తోంది. సందీపుడికి ఆర్థిక పరిస్థితి గతంలో కంటే ఇప్పుడు చాలా మెరుగైంది. అత్యంత ఆశ్చర్యం ఏమిటంటే సందీపుడు ఇతర మిత్రులతో కలిసి వ్యాపారాలన్నీ చాలా బాగా నడుస్తున్నాయి. వాటి ద్వారా బాగా లాభాలు వస్తున్నాయి. సుమిత్రుడికి అనుమానం బలపడింది. ఒకరోజు అతడు సందీపుడిని కలిశాడు. మిత్రుని చూడగానే సందీపుడు లేచి ఎదురొచ్చి మర్యాద పేరుతో నానా హడావుడి చేశాడు. కుశల ప్రశ్నల అనంతరం సందీపుడు సుమిత్రుడితో, నీతో అప్పుడే చెప్పానా, వ్యాపారం అన్నాక ఒడిదుడుకులు సర్వసాధారణమని. ఇప్పుడు చూడు, అదే వ్యాపారం ఇబ్బడి ముబ్బడిగా లాభాలు అన్నాడు విలాసంగా నవ్వుతూ. ఆ నవ్వు సుమిత్రుడికి ఒంటి మీద కారం రాచుకున్నట్లయింది. ఏమీ మాట్లాడకుండా కాసేపు కూర్చొని మన వ్యాపారం తాలూకు లెక్కలు ఒకసారి చూద్దాం అన్నాడు. సందీపుడు ఏమాత్రం కంగారు పడకుండా, అయ్యో ఇంకెక్కడి లెక్కలు, అప్పుడే చించేశాం కదా, అయినా వాటిని అట్టే కాలం భద్రపరచడం మనకు అసలు మంచిది కాదన్నాడు. సందీపుడు తనను బాగా మోసం చేశాడని నిర్ధారణకు వచ్చాడు సుమిత్రుడు. అది మొదలు కనిపించిన ప్రతి ఒక్కరితోనూ తనకు సందీపుడు చేసిన మోసం గురించి చెప్పసాగాడు. అలాగే తమ ఊరి బడిపంతులు రమణయ్యతో కూడా చెప్పాడు. రమణయ్య చాలా తెలివైనవాడు, మంచివాడు.
అతడు సుమిత్రుడి సుదీర్ఘంగా చెప్పినదంతా సావధానంగా విని కాసేపు మౌనంగా ఉండి, జరిగిన దాంట్లో సందీపుడు పొరపాటు ఏమీ లేదు, అన్నీ నీ పొరపాట్లే కనబడుతున్నవి అన్నాడు. సుమిత్రుడు ఉలిక్కిపడ్డాడు. తనది పొరపాటు అనేసరికి చాలా ఆశ్చర్యం కలిగింది. రమణయ్యకు అర్థం కాలేదేమోనని సందీపుడు తనను ఎంతగా మోసం చేసింది మళ్ళీ వివరించబోయాడు. రమణయ్య అతన్ని వారిస్తూ, సందీపుడు నిన్ను బాగా మోసం చేశాడని నేను నమ్ముతున్నాను. కానీ జరిగిన దాంట్లో నీ తప్పు చాలా ఉంది. ఎదుటివాడు మనల్ని ఒకసారి మోసం చేస్తే తప్పు వాడిది, రెండోసారి మోసం చేస్తే మాత్రం తప్పు మనదే. వ్యాపారం లాభనష్టాలకు సంబంధించిన సందీపుడు ఏనాడు నీకు లెక్కలు అడగలేదు, అవునా? అవును, ప్రాణ స్నేహితుడి కదా అని నమ్మి అంతా అతని మీదే వదిలేశాను. నీలో ఉన్న మొహమాటాన్ని, సోమరితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు అతని మీద నమ్మకం అనే నెపం వేస్తున్నావు. నీకు వ్యాపారం గురించి పూర్తి వివరాలు తెలియవు. సరకు ఎంత కొనేది తెలియదు, ఎంతకు అమ్మేది తెలియదు. లెక్కలేమి అడగకుండానే అడిగినప్పుడల్లా పెట్టుబడి పెడుతూ పోయావు. మట్టి పనికి పోయినా ఇంటివాడుండాలనే సామెత నీవెప్పుడు వినలేదా? అంతా జరిగాక నీవు చేసిన పెద్ద పొరపాటు ఏమిటంటే సందీపుడు నిన్ను మోసం చేశాడని అందరికీ చెప్పడం. అందువల్ల నీకు వ్యవహార జ్ఞానం లేదని నలుగురికి తెలిసి నీవు చులకన అవడం మించి నీకు ఒరిగేదేమీ ఉండదు. సందీపుడంటే గిట్టని వాళ్ళు నీ ముందు అతనిని బాగా తిట్టి నీ మెప్పు పొందడానికి ప్రయత్నించవచ్చు. మరికొంతమంది నీ అమాయకత్వాన్ని వాడుకునేందుకు సందీపుడిని వదిలేయి, మనం కలిసి వ్యాపారం చేద్దామనే ప్రతిపాదన కూడా నీ దగ్గర తెచ్చి ఉంటారు. ఎందుకంటే నీలాంటి వాళ్ళు వాళ్ళకి చాలా అరుదుగా దొరుకుతారు కాబట్టి అన్నాడు రమణయ్య. ఆ సంఘటనలన్నీ సుమిత్రుడి కళ్ళ ముందు కదలాడాయి. రమణయ్య చెప్పినవి అక్షర సత్యాలు. మోసం చేసిన వాడిని కాదు, మోసం చేసే అవకాశం ఇచ్చిన వాడిదే తప్పు. తనకు తెలివితేటలు వచ్చేలా చేసిన రమణయ్యకు కృతజ్ఞతలు తెలుపుకొని ఈసారి స్వయంగా వ్యాపారం ప్రారంభించి నిదానంగా వ్యాపార మెళకువలు నేర్చుకుంటూ త్వరలోనే సంపన్నుడయ్యాడు. తప్పు జరిగినప్పుడు కుములుతూ కూర్చోవడం కన్నా దాని ద్వారా వచ్చిన అనుభవాన్ని తిరిగి పెట్టుబడిగా పెట్టి జీవితంలో మళ్ళీ ఎదగవచ్చు అనే జీవన సత్యాన్ని సుమిత్రుడు ప్రపంచానికి చాటాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.